అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా అమెరికా పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్కి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి భారత సంతతి వారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికాలో మోడీ బస ఎక్కడ, ఏమిటి దాని ప్రత్యేకత అనే చర్చ తెరపైకి వస్తుంది. అవును, అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు ప్రపంచ కుబేరుడు డోజ్ అధిపతి అయిన ఎలాన్ మస్క్తో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత స్పెషల్ గెస్ట్ హౌస్లో బస చేస్తున్నారు. అదే 1651 పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లేయర్ హౌస్. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయని చెబుతూ ఉంటారు. అమెరికాలో పర్యటించే ప్రత్యేకమైన అతిథులకు ఇక్కడ బసని ఏర్పాటు చేస్తారు. వైట్ హౌస్కు ఎదురుగా ఉండే ఈ గెస్ట్ హౌస్లో గతంలో చాలామంది దేశాధ్యక్షులు, రాజకుటుంబ సభ్యులకు విడిదిగా వాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడే బస చేయనున్నారట. ఇందులో మొత్తం 119 గదులు ఉన్నాయి. వాటిలో 14 బెడ్రూమ్లు, 35 బాత్రూమ్లు, 3 డైనింగ్ రూమ్లు ఉన్నాయి. ఇదే సమయంలో అమెరికా చరిత్రను తెలిపే పురాతన వస్తువులు, ఆర్ట్స్తో దీన్ని అలంకరించారట. ఇందులో అత్యాధునిక బ్యూటీ సెలూన్ కూడా ఉంది. ఇది విలాసవంతమైన గెస్ట్ హౌస్ మాత్రమే కాదు, అమెరికా ఆతిథ్యానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. సుమారు 70,000 చదరపు అడుగుల్లో 4 భవనాలు అనుసంధానమై ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత. ఇక ఈ భవనాలను 1824లో నిర్మించగా 1837లో ప్రెస్టోన్ ఫ్రాన్స్లీ బ్లేయర్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ గెస్ట్ హౌస్కు ఆయన పేరే పెట్టారు. ఈ క్రమంలో 1942లో అమెరికా ప్రభుత్వం ఈ బ్లేయర్ హౌస్ను అద్దెకు తీసుకుంది. ఆ ఏడాది చివరి నాటికి $1.56 లక్షల కొనుగోలు చేసింది. ఇప్పుడు దీంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఉండడం విశేషంగా మారింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రధాని మోడీ రాకకు ముందు బ్లేయర్ హౌస్లో అమెరికా జెండా స్థానంలో భారత జెండాని ఉంచారు. ఇది కదా భారతీయులకి ఇచ్చే గౌరవం అంటూ మురిసిపోతున్నారు అక్కడున్న భారతీయులు. అమెరికాలో భారత్ జెండా ఎగరడంతో రెపరెపలతో భారతీయుల కళ్ళల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.